హాయ్ ఫ్రెండ్స్. మనం అప్గ్రేడ్ కాకపోతే, మన తత్వాన్ని మనం పెంచుకోకపోతే ఎప్పటికీ వాల్యూ పెరగదు మనకి. అప్గ్రేడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నిన్నటికి ఈ రోజుకి మార్పు ఉండాలి, ఈ రోజుకి రేపటికి మార్పు ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. 1 లీటర్ పాలు 60 రూపాయలు పెట్టి కొంటాం. అదే పాలని మజ్జిగేసి పెరుగుగా చేస్తే 120 రూపాయలు మారుతుంది. అదే పెరుగుని మజ్జిగగా చేసి అల్లో వెన్న తీస్తే 250 రూపాయలు కిలో మారుతుంది. అదే వెన్నని వేడి చేసి నెయ్యి తీసి 800 రూపాయలుగా మారుతుంది. ఈరోజు నువ్వు ఏమున్నావు, రేపు ఏమవుతావు, రేపు నీ తత్వం ఏంటి, ఈరోజు నీ వాల్యూ ఏంటి, రేపు నీ వాల్యూ ఏంటి, నీ సమయం వాల్యూ ఏంటి, నీ టైం వాల్యూ ఏంటి, నీ ఆలోచన విధానం ఏంటి అనేది నువ్వు మార్చుకోకపోతే ఎప్పటికీ అప్గ్రేడ్ కావు. ఎక్కడున్నావో అక్కడే ఉంటావు. ఎదుటివాడు అప్గ్రేడ్ అవుతున్నాడు, ఎదుటివాడు చాలా సంపాదించేస్తున్నాడు, ఎదుటివాడు అదైపోతున్నాడు ఇదైపోతున్నాడు అని అది ఆలోచించకు. నువ్వేం చేయాలి, నువ్వేం చేయగలవు అనేది ఆలోచించు. నీ కుటుంబాన్ని నువ్వు ఎక్కడ నిలబెట్టగలవు అనేది ఆలోచించు. ఈరోజు నువ్వు ఏదైనా నీ కుటుంబం కోసం చేయాలి అనుకుంటే జేబులు చూసుకునే రోజు నీకు రావద్దు. అర్థమైందా? కళ్ళు మూసుకొని ఏదైనా నా కుటుంబం కోసం నేను చేయగలను అనే స్టేజ్లో నేను నిలబడాలి. ఆ రోజే నువ్వు నీ కుటుంబానికి ఫుల్ఫిల్గా నువ్వు ఉన్నావు అని ఒక అర్థం ఉంటుంది. ఎన్ని రోజులైతే నువ్వు నీ తత్వాన్ని మార్చుకోవు, నిన్ను నువ్వు అప్గ్రేడ్ చేసుకోవు, ఏమీ జరగదు నీ లైఫ్లో. ఇలాగనే ఉండిపోతావు. వాడిని వీడిని చూసుకుంటూ వాళ్ళని వీళ్ళని ఏదో ఒకటి అనుకుంటూ ఇలాగనే మిగిలిపోతావు. ఎదుటి వాడి మీద దృష్టిని ఆపు, నీ జీవితం మీద నువ్వు ఫోకస్ చేయి, మార్పు తెచ్చుకో. ఎప్పుడైతే నీ తత్వం మారుతుందో అప్పుడు నీకు విలువ పెరుగుతుంది. పాల నుంచి పెరుగుగా మారు, పెరుగు నుంచి వెన్నలా మారు, వెన్న నుంచి నెయ్యిలా మారు. నీ వాల్యూ అనేది నువ్వు పెంచుకో. ఈరోజు ఎక్కడున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, రేపు ఎక్కడుంటావు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నుంచి నువ్వు ప్రయత్నం చేయకపోతే ఎప్పటికీ అది జరగదు. ఈరోజే లే, ఫోకస్ చేయి, కష్టపడు. ఓడిపోతున్నా ప్రాబ్లం లేదు, ప్రయత్నం చేయి అంతే. నీ ప్రయత్నమే నీకు ఒక్కొక్క మెట్టు నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. నీ ప్రయత్నం నువ్వు ఎప్పటికీ కంటిన్యూషన్గా నువ్వు చేస్తూ ఉంటేనే ఏదో ఒకరోజు నీ సక్సెస్ అనేది నీ చేతిలో ఉంటుంది. నీ ప్రయత్నానికి ఒక ఫలితం అనేది దొరుకుతుంది. ఫోకస్ చేయి, ఏం చేయాలనుకున్నావు దాని మీద ఫోకస్ చేయి. జై హింద్.